హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనిల్ అండ్ టీమ్. కృష్ణ ప్రసన్న వైట్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో గత కొద్ది కాలంగా బాగా సుపరిచితమైన పేరు ఇది. 12 సంవత్సరాలుగా వివేకానంద సేవా సమితి ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న ఇతను గత గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేసి 7,000 పైచిలుకు ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ని 34,000 సెకండ్ ప్రయారిటీ ఓట్ని పొందారు. గత కొద్ది కాలంగా కోవిడ్తో బాధపడుతున్న వారికి స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటుగా ముందుంటున్న ఇతనితోటి మన టాక్ విత్ అనిల్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామని చెప్పాలి. గత 12 నెలలుగా ఆల్మోస్ట్ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుండి మీరు కూడా ఫీల్డ్లో ఉంటూ ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటుగా మీ యొక్క వివేకానంద సేవా సమితి కూడా ఎంతో వర్క్ చేస్తుంది. ఫస్ట్ వేవ్ చూశారు, సెకండ్ వేవ్ చూశారు, రేపు పొద్దున థర్డ్ వేవ్ ఉంటే అది కూడా చూస్తారు. ఉండకూడదనే కోరుకోవాలి మనం అంతా కూడా. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఈ రెండుకి మధ్యనున్న ప్రధానమైన తేడా ఏంటి? ముఖ్యంగా ఈ ఫస్ట్ వేవ్తో కనుక మనం ఈ సెకండ్ వేవ్ని కంపేర్ చేస్తే ఈ సెకండ్ వేవ్లో ఈ పాజిటివ్ కేసెస్ నమోదయ్యేది పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉందండి. సెకండ్ విషయం వచ్చేసరికి ఫస్ట్ వేవ్లో రికవరీ రేట్ ఎక్కువ, ఈ సెకండ్ వేవ్లో కంపారిటివ్లీ ఫస్ట్ వేవ్ డెత్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే రిస్క్ అనేది బాగా ఎక్కువ చూపిస్తుంది. ఈ పాజిటివ్ రేట్ పెరగడానికి కానీ డెత్ రేట్ పెరగడానికి కానీ ప్రధానమైన కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? అంటే జనరల్గా ఇదంతా ఏమైపోతుందంటే బ్లేమ్ త్రో గేమ్ అనే కింద మారిపోతుంది అనమాట. అంటే ఇందులో ఈ డెత్ రేట్ పెరగడానికైనా లేదా ఈ పాజిటివ్ కేసెస్ అనేది ఎక్కువ నమోదవడానికి మనం జనరల్గా మాట్లాడుకుంటే మీరు, నేను, ఈ సమాజం, ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కూడా కారణం. ఎలా అంటే మనకి ఫస్ట్ వేవ్లో ఎవరికైనా పాజిటివ్ కింద ఐడెంటిఫై అయితే సో ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వెంటనే వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఏంటి, గత 10 రోజులుగా వాళ్ళని ఎవరిని కలిశారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఒక ఇంట్లో కనుక ఒక పర్సన్కి పాజిటివ్ కనుక వస్తే డెఫినెట్గా 99% ఆ రెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది ఆ పాజిటివిటీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వేవ్లో ఏమైందంటే ఇమీడియట్గా పాజిటివ్ వచ్చిన పర్సన్ ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా హోమ్ ఐసోలేట్ చేయడం, ఈ పర్సన్ని గవర్నమెంట్ కేర్ తీసుకెళ్ళడం, అంటే హాస్పిటల్ అవసరమైతే హాస్పిటల్ లేదా హోమ్ ఐసోలేషన్ అయితే హోమ్ ఐసోలేషన్లో ఉంచడం, ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేసి గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళందరినీ అవేర్ చేయడం జరుగుతూ వచ్చింది. ఈ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఏమైందంటే మేబీ బికాజ్ ఆఫ్ ఎక్కువ పాజిటివ్ కేసెస్ నమోదు అవడం వల్ల, లేదు ఒక కుటుంబ సభ్యులకి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది నేను ఎక్కువగా ఐడెంటిఫై చేస్తుంది. ఏంటంటే ఇంట్లో ఒక పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి, తండ్రి, ఒక కొడుకు, కోడలు ఉన్నారనుకోండి. ఇందులో ఒక తల్లికి ఒక తండ్రికి కరోనా పాజిటివ్ అని చెప్పి రిపోర్ట్స్ ఫైనలైజ్ అయినాయి. సో పాజిటివ్ వచ్చింది, సిమ్టమ్స్ ఐడెంటిఫై కానీ ఈ రెస్ట్ ఆఫ్ 3 మెంబర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా అదే డే రోజున కరోనా ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకుంటున్నారు. టెస్ట్ చేసుకోవడం మంచిదే. సో వాళ్ళకున్న రెసిస్టెన్స్ పవర్ ప్రకారం ఇట్ మే టేక్, అంటే కొంచెంమందికి 5 days తర్వాత, లేదా 7 days తర్వాత, 8 days తర్వాత, లేదా ఒక 10 days తర్వాత ఇలా ఈ కరోనా అనేది ఆ పాజిటివిటీ రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఒక పర్సన్కి పాజిటివ్ ఐడెంటిఫై అవ్వగానే ఆ ఫ్యామిలీ అంతా అలర్ట్ అయ్యి కరోనా టెస్ట్తో పాటుగా అప్పుడే సిటీ స్కాన్లు ఇవన్నీ చేయించేస్తున్నారు. చేయించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, మాకెవరికి లేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా వీళ్ళకి స్ప్రెడ్డింగ్ లేదు, సో మాకెవరికి లేదు, మేమంతా కరోనా నెగిటివ్ అని చెప్పి ఈ పర్సన్ అయితే ఏదైనా హోమ్ ఐసోలేషన్లో ఉంచడం, లేదా హాస్పిటల్కి పంపిస్తే ప్రాబ్లం లేదు, ఈ హోమ్ ఐసోలేషన్లో పెట్టి మాకు కరోనా లేదు అని చెప్పి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మిగిలిన చుట్టాలు ఇంటికి, అంటే ఇప్పుడు కోడలు ఉంది, ఆమె పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ గ్యాప్, ఆ సర్టెన్ టైం పీరియడ్ తర్వాత వీళ్ళకి పాజిటివ్ అని తెలిసేసరికి ఏమవుతుందంటే వీళ్ళ నుంచి ఇంకో కుటుంబానికి ఇలా స్ప్రెడ్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే మనం కరోనాలో మెయిన్ సక్సెస్ ఎక్కడంటే ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో. ఫస్ట్ వేవ్లో ఎందుకు మనం సక్సీడ్ అవ్వగలిగామంటే ఏదర్ లాక్డౌన్ ద్వారా కానీ, లేదా పీపుల్లో తీసుకొచ్చిన అవేర్నెస్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం చేసిన పనితనం వల్ల కానీ ఆ చైన్ అనేదాన్ని మనం కట్ చేయగలిగాం. సో ఈ సెకండ్ వేవ్లో ఏమవుతుందంటే ఆ చైన్ ఎక్కడ కట్ అవట్లా. ఎందుకని కట్ అవ్వట్లేదు అనుకుంటారు? ప్రభుత్వాలు లాక్డౌన్ పెడుతున్నాయి. ఇప్పుడు పార్షియల్ లాక్డౌన్ కానివ్వండి, లేదంటే ఫుల్ లాక్డౌన్ కానివ్వండి, కొన్ని స్టేట్స్ లో పార్షియల్ లాక్డౌన్, కొన్ని స్టేట్స్ లో ఫుల్ లాక్డౌన్, ప్రభుత్వాలు వాటిపైన విషేస్తున్నాయి. మరి ఎందుకు ఆ చైన్ కట్ అవ్వట్లేదు? అదే ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లోనే పార్షియల్ లాక్డౌన్ అని ఒక మాట అన్నారు. మనం చూస్తే లాస్ట్ 2 months నుంచి మళ్ళీ ఈ సెకండ్ వేవ్ అనేది చాలా ఉగ్రరూపం కింద మారింది. మనం డెత్ రేట్స్ ఎక్కువ చూస్తూ వచ్చాం. సో గవర్నమెంట్స్ ఏంటంటే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి రైట్స్ ఇచ్చింది.
మీ దాంట్లో జోన్స్ మనం ఫస్ట్ వేవ్లో చూస్తే జోన్స్ కింద డివైడ్ చేసాం, ఎక్కడ ఎక్కువ కేసెస్ ఉన్నాయి, ఎక్కడ మోడరేట్గా ఉన్నాయి, ఎక్కడ లో ఉన్నాయి. సో దీన్ని బట్టి ఫెసిలిటీ అనేది ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ చేశారు. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్స్కి టాస్క్ ఇచ్చింది. సో మీ స్టేట్లో మీకు అవసరం అనుకుంటే లాక్డౌన్ పెట్టుకోండి లేదా, ఎందుకంటే ఫస్ట్ వేవ్ అప్పుడు ఈ ఎవరైతే మైగ్రేటెడ్ లేబర్ వీళ్ళంతా కూడా ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడ్డారని, లేదా ఈ లాక్డౌన్ అయ్యాక ఎకానమీ అనేది డౌన్ సైజింగ్ అయిందని, సో ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్టెప్లో ఏం చేయలేకపోయిందంటే ఫుల్ టైం లాక్డౌన్కి ముందుకు రాకుండా, సో సింపుల్గా ఆ ఛాన్స్ ఎవరికి ఇచ్చిందంటే స్టేట్ గవర్నమెంట్స్కి, మీకు ఇష్టమైతే లాక్డౌన్ పెట్టుకోండి లేదంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఉందనుకోండి, లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మనం ఏం చేసామంటే ఇక్కడ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12 అనేది వర్కింగ్ అవర్స్ కింద, అంటే షాప్స్ కానీ వర్క్ కానీ ఏదైనా ఉంటుంది. సో 12 తర్వాత నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 దాకా కూడా మనం లాక్డౌన్లో ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పార్షియల్ లాక్డౌన్ వల్ల నేను ఐడెంటిఫై చేసింది పర్సనల్గా పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే మీకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 దాకా బయటికి వెళ్ళి గ్రోసరీస్ సామాను ఇవన్నీ కొనుక్కొచ్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో బయటికి వెళ్ళడం అనేది ఉంది. ఎప్పుడైతే మనం 6 to 12 అనేది కన్ఫైన్ చేసాం, అంటే 6 to ఈవినింగ్ 9 దాకా చేయాల్సిన పనులన్నీ కూడా జనం అంతా ఒకేసారి ఆ 6 to 12లో ఒకసారి రష్ అవర్ అనేది మనం రోడ్స్ పైన చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఎంతమంది రద్దీగా రోడ్లు మారిపోయి వీళ్ళంతా రష్ అవర్ ఒకసారి మార్కెట్స్లోకి వచ్చారో ఇక్కడ ఏమవుతుందంటే అగైన్ చైన్ బిల్డ్ అయిపోతుంది, అంటే స్ప్రెడ్డింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో 12 తర్వాత వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా ఏమవుతుందంటే ఈలోపే తన దగ్గర ఉన్న ఏదైతే కరోనా ఉందో ఈ వైరస్ని తను మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ చేసేస్తున్నారు. సో నేను అంటే ఈ సర్వీస్లో లాస్ట్ 1.5 year నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి స్పెసిఫిక్గా చాలామంది జీవితాలను కోల్పోతున్నారు, ప్రాణాలని ఆర్థికంగా నష్టపడిపోతున్నాయి, కుటుంబాలు చాలా రోడ్డును పడే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇప్పుడు పార్షియల్ లాక్డౌన్ ని తీసేయమంటారా, ఫుల్ లాక్డౌన్ పెట్టమంటారా, లేదు అంటే అసలు మొత్తం ఫ్రీగా వదిలేయమంటారా? అంటే నాకు అనిపించింది ఏంటంటే పార్షియల్ లాక్డౌన్ అనేది పెద్దగా రిజల్ట్స్ ఇస్తాయని అయితే నేను అనుకోవట్లా. నాట్ ఓన్లీ సింగిల్ స్టేట్, ఇట్ షుడ్ బి ద డెసిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఒక 3 or 4 days టైం ఇచ్చి ఈ 4 daysలో మీకు కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ లేదా నీడ్స్ హోమ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెట్ చేసుకోండి. ఈ 4 days తర్వాత ఇక్కడ నుంచి ఇదిగో ఈ 20 days అనేది కంప్లీట్ లాక్డౌన్. అంటే ఎవరైతే అత్యవసర మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళు తప్పితే నోబడి విల్ అలౌ ఆన్ టు ద రోడ్స్. ఎవరిని కూడా మనం రోడ్స్ మీద కనుక రాకుండా ఆపగలిగితే, అంటే ఏదర్ ఒక 20-25 days కనుక కంప్లీట్గా అందరినీ ఎక్కడికక్కడ నిర్బంధించగలిగితే ఎవరింట్లో వాళ్ళు కనుక వాలంటీర్గా ఉండగలిగితే విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్, సో అక్కడ ఏమవుతుందంటే చైన్ అనేది కట్ అయిపోతుంది. సో ఆర్టిఫిషియల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ని కేసులు అయితే డెఫినెట్గా రావు. బట్ ద పర్మనెంట్ సొల్యూషన్ షుడ్ బి వ్యాక్సినేషన్. ఇవాళ ఎంత పాపులేషన్కి ఇవాళ అక్కడ జరుగుతున్న ప్రొడక్షన్కి మిస్ మ్యాచ్ చాలా ఉంది. అంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిమాండ్, వేరాస్ కమింగ్ టు ద సప్లై చాలా లిమిటెడ్ సప్లై జరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. వ్యాక్సినేషన్ గురించి మనం సెపరేట్ గా మాట్లాడదాం, దాని గురించి నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు కంప్లీట్ లాక్డౌన్ పెడితే ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది, దేశానికి రాష్ట్రాలకి నష్టాలు వస్తాయి. సో అప్పుడు ప్రభుత్వాలు నడవడమే కష్టం అవుతుంది. ప్రభుత్వాలు నడవడం కష్టం అయితే మళ్ళీ ఇబ్బంది పడేది ప్రజలు. సో అందుకోసమే పెట్టట్లేదు కంప్లీట్ లాక్డౌన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే నేనేమంటానంటే మనుషులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ ఇటువంటి వ్యవస్థలు ఏం మాట్లాడుకున్నా ఉపయోగం ఉండదండి. ఒక్కసారి ఎప్పుడైతే ప్రాణాలు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయాక మళ్ళీ ఆ దేశ ప్రజల్లోకి తిరిగి కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి బిల్డ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. సో ఎప్పుడైతే మీరు ఈ 15 days ఆలోచిస్తున్నారు, ఈ 15-20 days లాక్డౌన్ పెట్టడం వల్ల దీన్ని కనుక బ్రేక్ చేయగలితే, ఈ చైన్ బ్రేక్ చేయగలితే మళ్ళీ జనాలు నార్మల్ లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏదైతే ఈ 15 daysలో మనం చూసాం, లాస్ట్ టైం ఈ లాక్డౌన్ వల్ల చాలా డిఫికల్ట్ అయింది ఇండస్ట్రీస్కి అనుకున్నాం, కానీ చాలా ఇండస్ట్రీస్ ఈ గ్యాప్ మొత్తాన్ని ఆ మిగిలిన టైంలో పూరించుకోగలిగినాయి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రాణాలు పోకుండా మనం కనుక ప్రజలకి ఒక ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం, ఒక భరోసా ఇవ్వగలుగుతామో ఈ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా తిరిగి రివైవ్ అవుతుంది. దాని గురించి ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి గమనిస్తే చైనా గవర్నమెంట్ మీరు అన్నట్టు 24 రోజులు 25 రోజుల్లో కంట్రోల్ చేసేసింది మొత్తం కోవిడ్ని. ఆ వుహాన్ నగరంలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వేవ్లో ఎలా కంట్రోల్ అయింది అనే విషయం మీద మన ఛానల్ ఒక వీడియో కూడా చేసింది. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఎందుకు తీసుకురాలేకపోతుంది గవర్నమెంట్?
అంటే కంపారిటివ్లీ మీరు ఇందాక అడిగినట్లు సెకండ్ వేవ్లో ఎందుకు కేసెస్ పెరుగుతున్నాయంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే ఈ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఉన్న గ్యాప్లో మిగిలిన అన్ని కంట్రీస్ కూడా ప్రీ ప్లాన్డ్గా ఉన్నాయి. సో అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఇండస్ట్రియలిస్ట్ అందరిని ఇన్వైట్ చేయడం, శానిటైజర్లు, మాస్కులు ప్రొడ్యూస్ చేయమన్నాం, వెంటిలేటర్స్ ప్రొడ్యూస్ చేయమన్నాం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ సెకండ్ వేవ్లో ఇంపార్టెంట్ ఏమైందంటే ఆక్సిజన్ సప్లై చాలా తగ్గింది. అండ్ మన టీకా సప్లై మనకి 2 కంపెనీస్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసినాయి. వీళ్ళ దగ్గర నుంచి మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా ఈ ట్రేడ్ రైట్స్ ఉన్నాయి కదా, దీనివల్ల ఏమైందంటే సప్లై అనేది ఈవెన్ దో దే కేమ్ అవుట్ విత్ రీసెర్చ్, ఈ ప్రొడక్షన్ కూడా వీళ్ళిద్దరికే కన్ఫైన్ అయింది. మన ఇండియా లాంటి లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ, అంటే ఇవాళ కరోనా విషయంలో మన కంట్రీని మిగిలిన కంట్రీస్లో కంపేర్ చేసుకోవడానికి లేదు. సో ఈ కంట్రీలో ఆ వ్యాక్సినేషన్ సప్లై లేదు. 2 ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఈ ఎలక్షన్స్ మనం చూసాం. గత ఈ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో ఈ 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతూ వచ్చినాయి. అంటే ఈ జనం అంతా కూడా, అంటే ఇటు పబ్లిక్, అటు పొలిటికల్ పార్టీస్ అండ్ గవర్నమెంట్, వీళ్ళంతా కూడా ఒక ఎలక్షన్ మోడ్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ వేవ్లో వచ్చిన గ్యాప్ని వీళ్ళు ఏమనుకున్నారంటే మనం పర్మనెంట్గా కరోనాని జయించాం, కరోనా ఇక మనల్ని ఏం చేయలేదనే ఒక నిర్లక్ష్య ధోరణి ప్రజల్లోని అటు ప్రభుత్వ వ్యవస్థలోని ముందుకు రావడం వల్ల ఏమైందంటే ఆ గ్యాప్ వల్ల స్ప్రెడ్ అనేది ఎక్కువ అయిపోయింది. మనం చూడొచ్చు, ఉత్తరప్రదేశ్లో కుంభమేళా జరిగింది, కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చి పాల్గొన్నారు. ఈవెన్ అంటే మనం ఒక రిలీజియన్, ఒక రిచువల్ను అగెనెస్ట్గా కాదు, బట్ ఇప్పుడున్న కండిషన్స్కి అనుగుణంగా మనం దాన్ని, ఎందుకంటే ఫస్ట్ వేవ్లో మనం చూసాం ఆ ఇస్లామిక్ సభ జరగడం వల్ల కంట్రీ అంతా మూలాలు స్ప్రెడ్ అయినాయి అని చెప్పి మనమే మాట్లాడుకున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, అప్పుడు అది తెలియని విషయం. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం సెకండ్ వేవ్ని కేర్ చేయకుండా కుంభమేళాకు ముందుకెళ్ళాం. ఈ 5 స్టేట్స్లో మనం చూసాం కదా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పొలిటికల్ పార్టీ, ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లేదా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో క్యాంపెయిన్కి వెళ్తే ఒక్కొక్క మీటింగ్లో భారీ సభలో 2 లక్షల మంది 3 లక్షల మందిని మనం తీసుకొచ్చి ఇంకా టీకా లేకుండా వాళ్ళ దగ్గర కూర్చోబెడితే స్ప్రెడ్ అవక ఎలా అవుతుందండి? సో ఈ విషయంలో అయితే మటుకు నేను కొద్దిగా గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకుంటా, ఏది ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్. కానీ ఓకే, ప్రజలకి చెప్పాల్సిన నాయకులే తప్పు చేయడం వల్ల ప్రజలు కూడా తప్పుదావలు నడవాల్సి వస్తుందంట. అంటే ఇక్కడ అదే చెప్తున్నా అండి, పొలిటికల్ పార్టీస్ ఏమంటాయంటే ప్రజలు స్వయం నిబద్ధత ఉండాలి, వాళ్ళు కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం అంటది. ప్రజలు ఏమంటారంటే ఈ ప్రభుత్వాలు మాకు సరైన అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదంటే ఇక్కడ ఎంతసేపు కూడా మనం అంతా కలిసి కరోనాని కంట్రోల్ చేయాలి, అదంతా ఇట్ షుడ్ బి కంబైన్డ్ ఎఫర్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ కంబైన్డ్ ఎఫర్ట్లో మన పార్ట్ ఫెయిల్ అవుతా ఈ బ్లేమ్ తీసుకొచ్చి ప్రభుత్వం పార్ట్ ఫెయిల్ అయ్యి ప్రజలు నిందిస్తుంది, ప్రజలు చేయాల్సిన పార్ట్ని ఫెయిల్ అయ్యి ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టే అట్ హోమ్. వర్క్ లేకపోయినా కూడా బయటకు వచ్చాడు, గాలి పీల్చుకోకపోతే ఏదో బతకలేనన్న ఫీలింగ్లో ఉంటాడు. సెకండ్ కేసు వచ్చేసరికి శానిటైజర్ ఇప్పటికి ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అది తీసుకున్నా బయటకు వచ్చినా. థర్డ్ వచ్చేసరికి సోషల్ డిస్టెన్స్ అసలు మన రోడ్ల మీద ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇండివిజువల్ వి ఆల్ ఆర్ ఫెయిల్, బట్ టుగెదర్ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే మనం అంతా కూడా కలిసి కరోనాని జయించేద్దాం అనుకుంటున్నాం. అంటే చేయాల్సిన పనులు ఏం చేయకుండా కరోనా మట్టుకు మనం జయించాలి. కరోనా న్యూస్లన్నీ టీవీలో చూసుకోవడం ఎంతమంది చనిపోతున్నారని చెప్పి రోజు భయపడతా బతికేస్తున్నాం. ఒకసారి మనం గమనిస్తే కోవిడ్ని కంట్రోల్ చేసిన చైనా కమ్యూనిస్టిక్ గవర్నమెంట్ అండ్ నార్త్ కొరియా ఒక్క కేసు కూడా మాకు లేదు అని కిమ్ గర్వంగా చెప్పుకుంటున్నాడు, అది డిక్టేటర్షిప్. మన ఇండియాలో ఎక్కడైనా కోవిడ్ కొంచెం తక్కువగా ఉంది అంటే కేరళనే అని చెప్పాలి. కేరళ కమ్యూనిస్టిక్ గవర్నమెంట్, అంటే కమ్యూనిస్టులు కోవిడ్ ని కంట్రోల్ చేయడానికి స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకురాగలుగుతున్నారు, ప్రజాస్వామ్యాలు తీసుకురాలేకపోతున్నాయి అనే ఒక వాదన కూడా భారతదేశంలో గట్టిగా నడుస్తుంది. అంటే నేను ఆ వాదన అంగీకరించనండి. ఇక్కడ ఏంటంటే భారతదేశపు భౌగోళిక స్వరూపం కానీ ఇక్కడ ఉన్న జనసాంద్రత, ఇక్కడ ఉన్న పాపులేషన్, ఈ వీటిని తీసుకెళ్ళి ఇంకో కంట్రీతో మనం కంపేర్ చేసుకోలేం. ఇప్పుడు మీరు చెప్పిన కేరళ ఉంది, సో కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అని కాదు, అక్కడ లిటరసీ రేట్ ఎక్కువగా ఉంది, సో అవేర్నెస్ ఎక్కువగా ఉంది, అండ్ ఆ గవర్నమెంట్ కూడా రైట్ టైంలో రెస్పాండ్ అయింది. సో 2 sides ఉండాలి. ఏది గవర్నమెంట్ ఒకటి యాక్టివిటీ చేసుకొని వెళ్ళినా సరిపోదు, పబ్లిక్ ఒకటి అవేర్నెస్ ఉన్నా సరిపోదు. దేర్ షుడ్ బి అన్ కంబైన్డ్ ఎఫర్ట్. వాళ్ళు కలిసి వర్క్ చేయగలితేనే సో దట్ దే విల్ టేక్ ది థింగ్స్ ఇన్ టు ద ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్కి తీసుకున్నాం అనుకోండి, సీఎం ఈజ్ వెరీ మచ్ డెడికేటెడ్. నేను ఇక్కడ ఆయన సపోర్ట్ చేయడం కాదు, ఎందుకంటే మన స్టేట్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నోడల్ ఆఫీసర్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ నోడల్ ఆఫీసర్ ఏంటి, అక్కడ ఉన్న బెడ్ అవైలబిలిటీ గురించి కానీ వచ్చిన పేషెంట్స్కి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి విషయాల్లో సీఎం చాలా డెడికేటెడ్గా ఉన్నాడు. అంటే మిగిలిన స్టేట్స్తో కంపేర్ చేస్తే మనం కరోనా విషయంలో మన ఏపీ గవర్నమెంట్ బాగానే పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యింది. వెరాస్ కమింగ్ టు ద ఆఫీసర్స్,
ఇప్పుడు నోడల్ ఆఫీసర్స్ని పెట్టాం, ఇవాళ కార్పొరేట్ మాఫియాలో ఉందని చెప్తాను. ఇవాళ ఏ హాస్పిటల్లో కూడా మీకు బిల్ ఇవ్వరండి. మీరు ఏ హాస్పిటల్లో కూడా, నేను పర్సనల్గా చాలామంది పేషెంట్స్ని అడ్మిట్ చేశాను, పేషెంట్స్ వెల్ఫేర్ కోసం నేను అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఇవాళ ఏ హాస్పిటల్లో కూడా మీకు మెడిక్లెయిమ్ కోసం వెళ్ళడానికి బిల్స్ ఎవరు ప్రొవైడ్ చేయరు. సెకండ్, ఏ హాస్పిటల్లో కూడా మీరు ఆన్లైన్ పేమెంటో లేదా కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తా అంటే తీసుకోరు. ఎందుకు? మేజర్ రీజన్ అంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన అమౌంట్స్ ఏవి కూడా ఏ హాస్పిటల్స్ తీసుకోవట్లా. సో అక్కడికి వెళ్ళి మీరు ప్రశ్నించడం మొదలు పెట్టారనుకోండి, దీనికి ఎంత అమౌంట్ ఏంటి, గవర్నమెంట్ ఎలా ప్రిస్క్రైబ్ చేసింది కదంటే అలా మాట్లాడేది ఏంటంటే బెడ్ అవైలబిలిటీ లేదండి, పేషెంట్ బతకాలంటే జాయిన్ చేయండి లేకపోతే తీసుకెళ్ళిపోండి. సో దట్ ఈస్ రిడిక్యులస్. అంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ సిస్టమ్. నేను అందుకే ఇప్పుడు కాదు, లాస్ట్ 2 months నుంచి కూడా నేను చాలాసార్లు పర్సనల్గా పిఎంఓ కానీ లేదా సెంట్రల్ ఆయుష్ మినిస్ట్రీ హెల్త్ మినిస్టర్ కానీ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ నేను చాలాసార్లు ట్వీట్ చేశాను, దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ దిస్ మెడికల్ మాఫియా. ఇవాళ ఏమైపోతుందంటే చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనిషి ఎంత సఫర్ అవుతున్నాడంటే, ఓకే టెస్టింగ్, కరోనా వచ్చింది, హౌస్ ఐసోలేషన్లో ఉండాలా లేదా హాస్పిటల్కి వెళ్ళాలా, హాస్పిటల్కి వెళ్ళాలంటే బెడ్లు ఎలా దొరుకుతాయి, బెడ్లు దొరికితే అక్కడ చెప్పిన ప్యాకేజ్ పే చేయాలి, అప్పటికప్పుడు డబ్బులు రెడీ చేసుకోవాలి. అక్కడ లోపలికి వెళ్ళాక కామన్ మెడికల్ ప్రోటోకాల్ లేదు. నేను సైన్స్ స్టూడెంట్ కాదు కానీ దీని మీద వర్క్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. సో కామన్ మెడికల్ ప్రోటోకాల్ అని లేదు, ఏ హాస్పిటల్లో కస్టమైజ్డ్ మెడికల్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు. సో ఆ మెడిసిన్ సెట్ అయినాయి అనుకోండి, పని చేస్తుంది అనుకోండి, అది ఆ హాస్పిటల్ క్రెడిబిలిటీ. ఆ మెడిసిన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు, ఇక్కడ పోస్ట్ మార్టమ్స్ అవి ఏం లేవు కదా ఈ కరోనా విషయంలో. సో మేము మా వంతు ట్రై చేసామండి, బాడీ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి చనిపోయాడు. అంటే రిస్క్ అయితే అది పేషెంట్ ఫాల్ట్ అవుతుంది, అతను సర్వైవ్ అయితేనేమో దట్ షుడ్ బి ద క్రెడిట్ ఆఫ్ హాస్పిటల్. ఇది ఒక అంకం. హాస్పిటల్స్ అంటున్నారు, ప్రత్యేకంగా కొన్ని హాస్పిటల్స్ గురించి అంటున్నారా లేదా అన్ని హాస్పిటల్స్ గురించి అంటున్నారా? అంటే ఇక్కడ దేన్ని కూడా మనం అందరినీ కంబైన్ చేయలేమండి. ఇప్పుడు డాక్టర్స్ గురించి మాట్లాడామనుకో, ఇందాక నేను మీకు చెప్పాను ప్రొఫెసర్ వెంకటకృష్ణ గారు అనే ఎండి జనరల్ మెడిసిన్ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో రిటైర్ అయినా కూడా ఆయన ఇంట్లో ఉండి కనీసం 1000 మందిని బతికించుని ఉంటాడు. అలాగే పోలవరం విజయభాస్కర్ అని చెప్పి రూట్స్ ఫౌండేషన్, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన సర్వీస్ చేస్తున్నాడు. ఇలా డాక్టర్స్లో కూడా ఈ టైంలో మనం ప్రజల వైపు నిలబడాలి, వెళ్ళి ఏదో వాళ్ళకి హెల్ప్ చేయాలన్న డాక్టర్స్ ఉన్నారు. మేజర్గా ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందండి అంటే హాస్పిటల్స్లో కూడా. సో ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఏంటంటే డాక్టర్ ఒక స్టెప్ దాటి పబ్లిక్ హెల్ప్ చేయాలన్నా కూడా ఆ హాస్పిటల్ రెవెన్యూ నామ్స్ దాటి బయటకు వచ్చి చేయగలిగిందే లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డెత్ రేట్స్లో కూడా ఇంట్లో ఉన్నదానికన్నా కూడా హాస్పిటల్స్కి వెళ్ళినాల్లో డెత్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు ఈ హాస్పిటల్స్లో డెత్ రేట్ ఎక్కువగా ఉందంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఒక ప్రోటోకాల్ అనేది, మెడికల్ ప్రోటోకాల్ అనేది కామన్ ప్రిస్క్రైబ్డ్ ప్రోటోకాల్ ఈ హాస్పిటల్స్ అన్ని కామన్గా ఫాలో అవట్లా. సో ఎవరికాల కస్టమైజ్డ్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతున్నారు, ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసరికి ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, నేను చూసిన మెజారిటీ ఆఫ్ కేసెస్లో అంటే కంపారిటివ్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా జరుగుతున్న దాంట్లో నేను 100% యాక్సెప్టబుల్. వేరేస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి డెత్ రేట్ ఎందుకు ఉంటుందంటే, ఈ హాస్పిటల్ అంబియన్స్లో ఎవరైనా ఒకరు చనిపోయారనుకో, ఆ వార్డులో 20 మంది పేషెంట్స్ ఉంటున్నారు, ఒకళ్ళు ఇద్దరు చనిపోగానే ఆ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరికీ స్ప్రెడ్ ఓవర్ అయిపోతుంది. సో ఈ స్ప్రెడ్ ఓవర్ ఎప్పుడవుతుంది, వీళ్ళు ప్యానిక్నెస్ అనేది, ఆ ప్యానిక్నెస్ వస్తుంది. అమ్మో చనిపోయారు ఈ కరోనా వల్ల మొన్నటిదాకా కూడా పక్కన బెడ్ మీద మనతో మాట్లాడి చనిపోయాడంటే నా లైఫ్ కూడా రిస్క్లోనే ఉంది కదా. సో ఈ 70% అనేది ఈ డెత్ రేట్స్లో 70% డెత్ రేట్స్ అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫియర్. వీళ్ళు చనిపోతున్నారు అక్కడ చనిపోయారంట. సెకండ్ ఏంటంటే మనకు వచ్చే ఫోన్ కాల్స్. సో ఈ ఏరియాలో అలవాటు ఉన్నా లేకపోయినా వీళ్ళు ఫోన్ చేసి ఎవరికి తెలిసిన వైద్యాలు చెప్పి అక్కడ అంతమంది చనిపోయారంట, మన ఫ్యామిలీలో వీళ్ళు చనిపోయారు, మన చుట్టాలు వాళ్ళు చనిపోయారు, వీళ్ళంతా కూడా ఎంతసేపు ఇదే న్యూసెస్ అనేది వాళ్ళకి ఫీడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే, ఈ కరోనా రాగానే ఈ సమాజం ట్రీట్ చేసే విధానం కూడా చాలా రాంగ్ వేలో ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ కరోనా ఎఫెక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ స్ట్రీట్లో అంతా కూడా ఫ్యామిలీని ఏదో అంటరాని వాళ్ళకి కింద చూడడం మొదలు పెడతారు. సో మానసిక క్షోభ స్టార్ట్ అవుతుంది. రెండు, నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 10,000 కోట్లు ఉన్నాయి, ఎంతైనా ఉన్నాయి. ఈ కరోనా అనేది నీకు వచ్చాక నువ్వు హాస్పిటల్ ఐసోలేషన్ అంటే ఆ వార్డులో అడ్మిట్ అయ్యాక నీ పక్కన నీ అన్న వాళ్ళు ఎవరు ఉండరు. అంటే నీ కన్స్యూమర్లో నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ చాలా కేసెస్లో మేము చూస్తున్నాం, బ్లడ్ రిలేషన్స్ ముందుకు రావట్లా, హాస్పిటల్కి వచ్చి మాట్లాడట్లా. సో ఆ చెప్పిన ప్యాకేజ్ ఆ 10 లక్షలు 15 లక్షలు కట్టేస్తున్నారు, తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు. సో ఆ 10-15 డేస్ ఆ 4 గోడల మధ్య నా అనేవాళ్ళు ఎవరో కంటికి కనబడకుండా ఒక పర్సన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత మంచి ట్రీట్మెంట్ జరిగినా ఎలా రికవర్ అవుతాడండి? సో అంటే ఇక్కడ మెడిసిన్స్తో పాటుగా హ్యూమన్ టచ్ కావాలి.
ఓకే, సైకలాజికల్ ఫ్యాక్టర్. సైకలాజికల్ ఫ్యాక్టర్. వాళ్ళకి ఒక హోమ్లీ ఎన్వైరన్మెంట్ అనేది ఇవాళ మేము ఉన్నాం. చాలామంది వాళ్ళ పిల్లలు అది యూఎస్లో ఉండి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ని చూసుకోలేక అడ్మిట్ అయ్యి ఉండి ఎవరు అటెండెన్స్ లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తే మేము వెళ్తున్నాం. నేను పర్సనల్గా ఇప్పటికి కనీసం ఒక 100 కేసెస్ పైన నేను పర్సనల్గా అటెండెంట్ కింద వెళ్ళొచ్చా. మనం పీపీఈ కిట్ పెట్టుకుని మనమంతా ఇనీషియల్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నీ ఫాలో అవుతా ఒకరికి మనోధైర్యం చెప్పాలన్నప్పుడు డెఫినెట్గా అంటే మీ రోడ్లో ఎవరైనా కరోనాకి వచ్చిందంటే వాళ్ళకి కరోనా వచ్చిందని మిగిలిన వాళ్ళకి చెప్పడం కాదు, మీరు వాళ్ళకే ఫోన్ చేసి ఈ కరోనా అనేది పెద్ద వ్యాధి కాదండి, మీరు ధైర్యంగా ఉంటే కోలుకోగలుగుతారు, మీ వెనకమాల మీ కుటుంబ సభ్యుల వెనకమాల మేము ఉన్నాం అన్న ఒక మానవతావాదంతో కూడుకున్న ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని కనుక నింపగలిగితే సో డెఫినెట్గా పేషెంట్స్ రికవర్ అవుతారండి. ఒక సామాన్యుడు ఒక గదే ఉన్న ఇంట్లో ఉంటాడు, దాంట్లోనే 4-5 ఉంటారు. ఈ పరిస్థితి మనం ముంబైలో చూడొచ్చు. వాస్తవంగా అయితే ముంబైలో మనం కొన్ని ఏరియాస్కి వెళ్తే ఒక గదే ఉండిద్ది, దానికి అటాచ్డ్ బాత్రూమ్ దాంట్లోనే ఉండిద్ది, అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు, అక్కడే పడుకుంటారు కూడా. సో అలాంటి చోట హోమ్ ఐసోలేషన్ ఎలా కుదిరిద్ది? ఇలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళ కోసమే గవర్నమెంట్ పడకల హాస్పిటల్ ఇవన్నీ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ చాలా ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా ఇవాళ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వెళ్తుంది. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ కూడా ఇలాంటి వాళ్ళకే. ఈవెన్ దో అక్కడ కూడా ప్లేస్ లేదనుకోండి, ఇక కాన్బట్ ఛాన్సెస్లో ఏమవుతుందంటే ఎవరైతే అలాంటి మీరు చెప్పిన 4 గోడల మధ్య ఒకే గదిలో బతకాల్సి వచ్చినప్పుడు దే షుడ్ ఫాలో సర్టెన్ ప్రికాషన్స్. ఎవరైతే ఎఫెక్ట్ అయిన పర్సన్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా మాస్క్ యూస్ చేసుకోవడం, ఆ రెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాస్క్ యూస్ చేయడం, ఆ ఉన్న స్పేస్లోనే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం. నెక్స్ట్ సింగిల్ టాయిలెట్ అన్నారు, ఈ టాయిలెట్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఎవరైతే ఎఫెక్ట్ అయిన పర్సన్ ఉన్నారో వాళ్ళు ఆ టాయిలెట్ యూస్ చేశాక ఈ హార్పిక్ లాంటి పినాయిలిట్లతో ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసి యూస్ చేయడం ఇక తప్పదు కదా, వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో మన ఏపీ స్టేట్కి వస్తే ఇప్పుడు మనం సీఎం ఒక నెంబర్ కూడా లాంచ్ చేశారు, ఎవరైనా ఎఫెక్ట్ అయితే ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ సివియారిటీని బేస్ చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇక్కడ ఏంటంటే ఈ హాస్పిటల్స్ బెడ్ దొరకపోవడం కూడా ఒకటి కార్పొరేట్ మాఫియా, సెకండ్ పీపుల్ అవేర్నెస్ లేపడం. ఇతనికి పల్స్ రేట్ శాచురేషన్స్ ఆక్సిజన్ శాచురేషన్స్ కూడా 98-99 ఉండి పాజిటివ్ అని రాగానే సిమ్టమ్స్ లేకపోయినా ఇతను ఏజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇతని దగ్గర ఉన్న మనీ పవర్ ఉంది కదా, లేదా ఎవరెవరో చెప్తూ ఉంటారు కాదు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని, వీళ్ళంతా వెళ్ళి హాస్పిటల్లో బెడ్ని ఆక్యుపై చేసేస్తున్నారు. సో ఎవరైతే 80s 70s దాటి ఆక్సిజన్ శాచురేషన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయో వీళ్ళకి బెడ్ వెళ్ళాలనేసరికి వీళ్ళు ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ అయి ఉంటుంది. అంటే ఎవరికైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందో వాళ్ళకన్నా కూడా అవసరం లేకుండా భయంతో ముందెళ్ళి అడ్మిట్ అయిపోతున్నారు. దానివల్ల బెడ్ అనేది దొరకపోవడం. రెండు మీకు చెప్పే కదా, ఈ కార్పొరేట్ మాఫియాలో బెడ్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా ఇవ్వట్లా, ఇది త్రూ సమ్ ఏజెంట్ ద్వారా ఫిల్ అవుతుంది. సో ఏజెంట్ ద్వారా వచ్చినప్పుడు ఆ ఏజెంట్ చెప్పిన అన్ని కండిషన్స్కి మనం ఓబే చేసి వాడు చెప్పిన ప్యాకేజ్ మీద వాడు బిల్ ఇవ్వకపోయినా కూడా మనం అక్కడికి వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ అవ్వకపోతే పేషెంట్ మీరు తీసుకెళ్ళిపోండి, మనం ఏదైనా క్వశ్చన్ అడిగాం అనుకోండి, పేషెంట్ మీరు తీసుకెళ్ళిపోండి అని ఓపెన్గానే చెప్తున్నారు. సో దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ దిస్ మెడికల్ మాఫియా. అంటే భారతదేశంలో సామాన్యుడికి బతికే అర్హతతో పాటు మంచి హాస్పిటల్లో వైద్యం పొందే అర్హత కూడా లేదు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న డిబేట్. కరోనా రాకముందు ఈ విషయం కామన్ మ్యాన్కి తెలియలే. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా విద్యా వైద్యం అనేది కనుక ఫ్రీగా ఇవ్వగలిగితే, విద్యా వైద్యం కనుక ఆ దేశ ప్రజలకు అందుబాటులో ఉంచగలిగితే మనం ఎటువంటి పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విషయం కామన్ మ్యాన్ ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేయలే. ఈ కరోనా వచ్చాక ఈ హాస్పిటాలిటీ ఆక్సిజన్ దొరకపోవడం, హాస్పిటల్స్ అవైలబిలిటీ లేకపోవడం, చనిపోవడం, ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆ ప్రశ్న అనేది ఉత్పన్నం అవుతుంది. ఎందుకు మనం సరైన మెడికల్ ఫెసిలిటీస్ ఈ గవర్నమెంట్స్ మనకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి అనేది. సరే, దీన్నైనా ఒక పాఠంగా తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ బల్క్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళాలి. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా గవర్నమెంట్ మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని బిల్డ్ చేసుకుని, ఈవెన్ ఇప్పుడు కాలేజీలు స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. సో అంటే ఆ ప్రిమిసెస్ అంతా చాలా అవైలబిలిటీ ఉంది. సో గవర్నమెంట్ వాటిని కూడా ఇమీడియట్ రిక్వైర్మెంట్లో తీసుకుని ఆ బెడ్ ఫెసిలిటీస్ కనుక క్రియేట్ చేయగలిగితే సో దట్ కొద్దిగా ఈ స్ట్రెస్ బెడ్స్ నాన్ అవైలబిలిటీ అనే స్ట్రెస్ కొంత తగ్గుతుంది. ఇక రెండు, మనోధైర్యం. ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయన్నప్పుడు జనాలు ఆరాంగా ఉంటారు. ఇప్పుడు అక్కడ లేదంటే అది కావాలన్న కోరిక కలుగుతుంది. సో బెడ్ దొరకలేకపోతే నేను చచ్చిపోతున్నాను అన్న ఫీలింగ్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ వెళ్ళిపోతున్నాడు. అలా కాకుండా బెడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి కానీ నీకు బెడ్ అవసరం లేదురా అని చెప్పే వైద్యుడు కావాలి, అలాంటి వ్యవస్థ కావాలి. అంటే ముఖ్యంగా మానవత్వం అనే ఒక ఆయుధంతో, టీకాల కన్నా కూడా ముందు మానవత్వం అనే ఆయుధంతో మనం కరోనాను జయించవచ్చు. ఓకే, ఇప్పుడు కోవిడ్ ప్రొఫైల్ టెస్ట్లు, సిటీ స్కాన్,
ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో 5,000 నుండి 10,000 రూపాయల వరకు అవుతాయి. సేమ్ అదే కోవిడ్ ప్రొఫైల్, అదే సిటీ స్కాన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేపాటికి 500 నుంచి 1,000 రూపాయలు చేసేస్తున్నారు. అంటే దగ్గర 10 రెట్లు ఎక్కువ. 1,000 రూపాయలకి 10,000 రూపాయలకి తేడా. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంత తక్కువగా ఇస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే గవర్నమెంట్ నష్టపోతున్నట్టు కదా? నష్టపోతున్నట్లు లేదు అంటే కార్పొరేట్ హాస్పిటల్ దోచుకుంటున్నట్ట. ఇక్కడ ఎలా ఉంటాయంటే జస్ట్ సింపుల్ బిజినెస్ ఫార్ములా, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్. సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ వైద్యంలో కాస్ట్ ఉంటుంది కానీ ప్రాఫిట్ ఉండదు. బికాస్ దీస్ హాస్పిటల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ విత్ ది మనీ ఆఫ్ పబ్లిక్. దే ఆర్ మెంట్ ఫర్ డెలివరింగ్ సర్వీస్ టు ది పబ్లిక్. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉండొచ్చు ప్రైస్ని డిటర్మైన్ చేయడంలో. కాబట్టి ఈ ప్రాఫిట్ ఎలా ఉండాలంటే కస్టమర్ని కంప్లీట్గా దోచుకునే విధంగా ఉండకూడదు. ఆడ అవసరాన్ని బట్టి మనం చూసాం ఈ సిటీ స్కాన్ 8,000, 10,000, 15,000 కూడా తీసుకున్న హాస్పిటల్స్ ఉన్నాయి. లాస్ట్ 10-15 డేస్ నుంచి గవర్నమెంట్ 3,000 మించి ఎవరైనా మీకు ఛార్జ్ చేస్తే ఫోన్ చేయండి అని ఎప్పుడైతే లిమిట్ పెట్టిందో ఇప్పుడు సిటీలో ఆల్మోస్ట్ మన స్టేట్లో అన్నీ కూడా సిటీ స్కాన్లు 3,000లో అయిపోతున్నాయి. అంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ యాక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్. అండ్ పైన పాలసీ మేకర్స్లో ఎలా ఉందో అంటే సీఎం ఒకడు డెడికేటెడ్గా ఉంటే సరిపోదు, కింద ఆఫీసర్స్ కూడా కరప్ట్ అవ్వకుండా ఆ సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయగలిగితే ప్రజలను ఈ టైంలో మనం అంతా కూడా కంబైన్డ్గా ఫైట్ చేసి ప్రొటెక్ట్ చేయాలన్న. ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ ఓకే, కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి రెగ్యులేటరీ బాడీ అనేది ఒకటి ఉంటే ప్రజలకు మంచి వైద్యం దొరికింది. అంటే ఎక్కువ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ ఒకసారి రీచ్ అవ్వలేం కాబట్టి ప్రైవేట్ సెక్టర్ ఉండాలి, బట్ కంట్రోల్ ఉండాలి. ఇందాక మీరు పడకలు పెంచుతున్నారు, కళ్యాణ మండపాలని కానీ లేదు అంటే స్కూల్స్లో కానీ కాలేజెస్లో పెంచాలి లేకపోతే పెంచుతున్నారు కూడా, గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఓకే, సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంటుంది అని భారతదేశంలో ఉండే ప్రఖ్యాత సైంటిస్టులే కొన్ని రిపోర్ట్లు కానివ్వండి లేదు అంటే కొన్ని లెటర్స్ కానివ్వండి పిఎంఓకి డైరెక్ట్గా నరేంద్ర మోడీకి చెప్పడము, ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడము ఇంత చేశారు. అది ఎలా ఉండబోతుందో కూడా ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా రిపోర్ట్స్ వచ్చినాయి. అయినా కూడా గవర్నమెంట్ ముందస్తు చర్యలు తీసుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి. రెండోది, ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మెడిసిన్స్ అన్నిటినీ కూడా పక్క దేశాలకి ఎక్స్పోర్ట్ చేసింది. అసలు భారతదేశం కనుక అనుకుంటే ఒక నెల రోజుల్లో చాలా ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అటువంటి వ్యాక్సిన్స్ను కూడా ముందుగానే ప్రొడ్యూస్ చేసినవి మన అవసరాల కోసం వాడకుండా 6 కోట్ల వ్యాక్సిన్స్ని 6 కోట్ల డోసుల్ని పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. సో రేపొద్దున సెకండ్ డోస్ కావాలి అంటే వాళ్ళు కనుక WHO మీద ప్రెషర్ చేస్తే మళ్ళీ సెకండ్ డోస్కి 6 కోట్ల వ్యాక్సిన్ పంపించాలి. సో ఇటువంటి తెలివి తక్కువ నిర్ణయం, ముందు జాగ్రత్త లేని నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తారా? డెఫినెట్గా దీన్ని ఎవరు సమర్థించరండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో అయితే నేను ఫెయిల్ అయిందని అనుకుంటున్నా. ఓకే, మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావాలి, ఇంటర్నేషనల్ కంట్రీస్ ఇంటర్నేషనల్ డొమైన్కి వెళ్ళినప్పుడు సపోర్ట్ కావాలి. కాబట్టి ఆ కంట్రీస్ వెనకాల ఉండి మనం క్లిష్ట పరిస్థితుల్లో సపోర్ట్ చేయడం వేరు. కాకపోతే ఇంటికి వెళ్ళి రచ్చగలవాలంటారు కదా. సో ఫస్ట్ మనం సెల్ఫ్ సర్వైవల్టీ అనేది ఇక్కడ మన పీపుల్ని కనుక చేసుకున్నాక అప్పుడు మన స్నేహాస్తమో ఆపన్నాస్తం అనేది మిగిలిన కంట్రీస్కి ఇచ్చి ఉంటే బాగుండేది. మరి WHO రిపోర్ట్స్లో కూడా చాలా క్లియర్గా చెప్తుంది WHO ఈ కంట్రీలో ఒకటి ఎలక్షన్ మేనేజ్మెంటు, 2 కుంభమేళాల వల్ల ఎక్కువ కరోనా అనేది సెకండ్ వేవ్ ఎంత సీరియస్ అయిందని. అలాగే సెకండ్ ఆల్రెడీ 6 crores ఏవైతే మనం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బయట కంట్రీస్కి ఇచ్చామో వాళ్ళంతా కూడా ఇవాళ సెకండ్ డోస్ కోసం ఆల్రెడీ WHOని అప్రోచ్ అయ్యారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక క్లిష్ట పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్కి. 2 ఇక్కడ ఎందుకు ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు వ్యాక్సిన్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మళ్ళీ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి ఇవి మేము ప్రొడ్యూస్ చేసాం కాబట్టి ఈ USP అనేది మా దగ్గరే ఉండాలని కంపెనీ వాదన. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేయాలంటే దీనికి అవసరమైన రా మెటీరియల్స్ మనం US, జర్మనీ మాత్రమే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో వాళ్ళు ఇప్పుడు ఏ ప్రిన్సిపల్లో ఉన్నారంటే సెల్ఫ్ సర్వైవల్టీ అనే దాని మీద ఉన్నారు. అంటే ఫస్ట్ మన కంట్రీకి అవసరమైన అన్ని ప్రొడ్యూస్ చేసుకుని మనం సర్వైవ్ అయ్యాక మిగిలిన కంట్రీస్ గురించి ఆలోచిద్దాం అనే ఒక ఫ్యాక్టర్ అనేది ఇవాళ రా మెటీరియల్ విషయంలో ఉంది. అందువల్ల ఎక్కువ రా మెటీరియల్స్ మనం ఎక్కువ టీకాలని కంట్రీలో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. బట్ ఇందులో కూడా
ఇలాంటి టఫ్ టైంలో కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఎవరైతే ఈ కరోనా ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి, ఎవరైతే అసలు ఇప్పుడు దాకా కరోనా ఎఫెక్ట్ అవ్వకుండా మిగిలిన డిసీజెస్తో బాధపడుతున్నారో వీళ్ళందరినీ ముందు వ్యాక్సినేషన్ కనుక తీసుకెళ్ళగలుగుతాయి. ఎందుకంటే వీళ్ళకి న్యాచురల్ వ్యాక్సినేషన్ ఉంది, వీళ్ళకేమో ఈ వ్యాక్సిన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఉంటుంది కాబట్టి కొంత మనం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ కంట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే మన లెవెల్లో మనకి ఎంత ఆలోచన ఉందనుకోండి, నేను సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ని కదా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఇలాంటి ఎక్స్పర్ట్స్ మొత్తాన్ని పూల్ చేయండి, వాళ్ళందరి దగ్గర నుంచి అభిప్రాయాలను సేకరించండి. అంటే ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయిందంటే వాళ్ళని ఒక నేరస్తుడి కిందో లేదా దేశద్రోహి కింద చూడమాకండి. ఈ దేశానికి ఏదో కాంట్రిబ్యూట్ చేయడానికి మనకు ఒక విషయం తెలియపరచడానికి ముందుకు వచ్చాడు కాబట్టి ఆ సజెషన్ అప్రిషియేట్ చేయండి. దాని ఇంప్లిమెంటేషన్ ఏమైనా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటే ముందుకు తీసుకెళ్ళగలితే కనుక, సో ఇట్ షుడ్ బి ఏ కంబైన్డ్ ఎఫర్ట్. మనం అంతా కలిసి పనిచేయాలి, ప్రభుత్వం, ప్రజలు, యంత్రాంగం, ఆఫీసర్స్, ఎవ్రీవన్ మనం అంతా కలిసి ఒక టీం వర్క్ చేయగలిగితే ఈ కరోనాను మనం జయించగలుగుతాం. థర్డ్ వేవ్ ఇంకా దారుణంగా ఉంటుంది. 18 ఇయర్స్ వాళ్ళు కూడా, అంటే ఎంగేజ్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఐక్యరాజ్య సమితి కానివ్వండి, లేకపోతే WHO కానివ్వండి, యుఎస్లో ఉండే ప్రొఫెషనల్స్ కానివ్వండి, బాగా ప్రతిరోజు ఇండియాని అవేర్ చేస్తున్న విషయం. సో అది ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా రాబోతుంది. సో అది అగ్రెసివ్గా వచ్చే ముందే ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకవేళ ప్రభుత్వం కనుక జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు కూడా ఎలా రెడీ అవ్వాలి, ఎలా సంసిద్ధం అవ్వాలి? సో జనరల్గా మనం ఇప్పుడు ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ సీరియస్గా వచ్చింది. డెత్ రేట్స్ కానీ పాజిటివ్ కేసెస్ కానీ పెరిగినాయి. ఈ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో నిర్లక్ష్యం కనిపించింది. ఆ నిర్లక్ష్యానికి పరిణామం కింద అది ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఎంత సివియారిటీ అయింది కాబట్టి నేను అనుకోవడం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ థర్డ్ వేవ్ని ఫేస్ చేయడానికి ఒక ప్రోయాక్టివ్నెస్తో ముందుకు వస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు థర్డ్ వేవ్లో ఎఫెక్ట్ అవ్వడానికి లో ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం చూస్తే 2 days బ్యాక్ కూడా ఈ కోవాక్సిన్ అనే ఒక టీకాని చిన్నపిల్లల మీద 2 years నుంచి 18 years లోపు కూడా ప్రయోగించడం కోసం ఆల్రెడీ వాలంటీర్స్ మీద టెస్ట్ జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ వాళ్ళు కనుక ముందుకు వచ్చి వీళ్ళకి వ్యాక్సినేషన్ వేసారనుకోండి, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే థర్డ్ వేవ్ అనేది చిన్నపిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది అని అందరూ మనల్ని అలారం చేస్తున్నారు. సో ఎప్పుడైతే పేరెంట్స్ అంతా ఏదర్ ఫస్ట్ వేవ్లో అయ్యి రికవర్ అయిపోవడమో లేదా వ్యాక్సినేషన్ అయిపోయింది అనుకోండి, దాని ద్వారా మనం కొంత స్ప్రెడ్ చేయడాన్ని తగ్గించగలుగుతాం కదా. అండ్ ఈ SMS శానిటైజ్ చేసుకోవడం ద్వారా, మాస్క్ యూస్ చేయడం ద్వారా, సోషల్ డిస్టెన్స్ని ఫాలో అవడం ద్వారా ఆ చైన్ మనం కట్ చేయగలిగితే థర్డ్ వేవ్ని మనం ఈజీగా కవర్ అవ్వగలుగుతాం. మన దగ్గర ఆ సిస్టమ్ ఉంది, కానీ పీపుల్లో ఆ అవేర్నెస్ రావాలి. సో ఇట్ షుడ్ బి ద ఎఫర్ట్ ఆఫ్ పీపుల్. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేశారు. ఆల్మోస్ట్ 7,000 ఫస్ట్ ప్రయారిటీ, 34,000 సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చినాయి. ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవారు. మీరు ఓడిపోయినా కూడా ఇప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఇలాంటి క్రైసిస్ టైంలో వర్క్ చేస్తున్నారు. మీరు కనుక గెలిచుంటే, మీ దగ్గర కనుక అధికారం ఉండుంటే మీరు ఇంకా ఎక్కువగా వర్క్ చేసి ఇంకా ప్రజలకు మంచి చేయగలిగి ఉండేవాళ్ళ? అంటే తేడా ఎలా ఉండేది? అంటే అప్పటికి ఇప్పటికి మీరు ఏ తేడా గమనిస్తున్నారు? ఒకవేళ అధికారం ఉంటే మీరు ఇంకెంత అగ్రెసివ్గా చేయగలిగేవాళ్ళు? అంటే అదే చెప్తామండి, జనరల్గా ఏంటంటే పబ్లిక్ ఓటేసేటప్పుడు చాలాసార్లు ఆలోచించుకోవాలి. మీరు ఏ నాయకుడికి ఓటేస్తున్నారు, ఈ నాయకుడికి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, సమాజం పట్ల ఎటువంటి అవగాహన ఉంది, సామాజిక స్పృహ ఎంత కలిగి ఉన్నాడు, సమాజంలో రేపు ఏదైనా ఇబ్బంది వస్తే ఎంతవరకు ముందుకు వచ్చి నిలబడగలుగుతాడు అనేది కొన్ని పారామీటర్స్ కింద కనుక మార్చుకోగలిగితే ఈ పొలిటీషియన్స్ అంతా కూడా మంచి సోషల్ వర్కర్స్ మన ముందుకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు గెలుచుంటే ఎలా ఉండేదని. గెలవకపోయినా మేము మా సేవ చేసుకుంటూనే ఉన్నాం. ఇది 12 years నుంచి అలవాటు అయిపోయింది. ఇది సమాజంలోకి వెళ్ళి ఎవరికైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళ వెనకమాల నిలబడడం అనేది ఒక ప్రొఫెషన్ కింద మారిపోయింది. సో గెలవకపోయినా సాయం చేయగలుగుతున్నాం. గెలవలేకపోవడం వల్ల ఒక కామన్ మ్యాన్ కింద ఒక DMHOనో లేదా ఆఫీసర్స్నో రిక్వెస్ట్ చేసుకుని లేదా హాస్పిటల్స్కి వెళ్ళి క్వశ్చన్ చేసి 100 మందికి సాయం చేయగలుగుతున్నాం. అదే ఒక ఎమ్మెల్సీ అని ఒక పవర్ ఉందనుకోండి, ఇవాళ అథారిటీ ఉందనుకోండి, ఈ 2 జిల్లాల మీద కొన్ని వేల మందికి నేనైతే సహాయపడేవాడిని అనేది. అంటే ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడు బాధపడలా. మార్పు ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను 0 budget పాలిటిక్స్తో జనాల్లోకి వెళ్ళా. సో నేను వచ్చిన ఆ తక్కువ టైంలో నాకు అన్ని ఓట్లు వేశారంటే జనాల్లో చాలా అవేర్నెస్ ఉందండి. నేను అసలు చాలా హ్యాపీ. కాకపోతే నేనేమంటున్నా అంటే ఇవాళ నేను నిజంగా ఎమ్మెల్సీగా ఉండుంటే ఇటువంటి జనాలకి ఇంకా కొంచెం ఎక్కువ మందికి నేను సాయపడేవాడిని అన్న ఒక బాధ అయితే నిజంగా ఎందుకు ఎమ్మెల్సీ ఓడిపోయానన్న బాధ ఈ కరోనాలో అయితే నాకు అనిపిస్తుంది. అంతకుముందు ఇప్పుడు అనిపించలేదు.
ప్రభుత్వ వైఫల్యాలు, హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్ తాలూకా వైఫల్యాలు, ఇవన్నీ చర్చించాం. ప్రజల్లో కూడా కొంత వైఫల్యం ఉంది. సో వాళ్ళకి సరిగ్గా అవేర్నెస్ లేకపోవడము, లేదా అవేర్నెస్ ఉన్నా కూడా మాకేమైద్దిలే అనుకుని బయటకు వచ్చి తిరగడము, ఇలా ప్రవర్తించడం వల్ల కూడా కొంత ఎఫెక్ట్ అవుతున్నారు, మనందరం ఒప్పుకొని తీరాలి. సో అలాంటి వారికి మీరిచ్చే సజెషన్స్? సో నేను చెప్పేది ఏంటంటే ఎర్లీగా ఆ ఎస్ఎంఎస్ శానిటైజ్ చేయడం, మాస్క్ యూజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ ఫాలో అవడం, ఇవి కనుక ఫాలో అవ్వగలిగితే కొంతవరకు మనల్ని మనం కరోనాకి దూరంగా ఉంచుకోగలుగుతాం. ఒక్కసారి కరోనా ఎఫెక్ట్ అయ్యాక హాస్పిటల్స్ పాలయ్యాక మట్టుకు మనకి ఏమైపోతుందంటే పరిస్థితి అనేది చాలా దుర్భరంగా ఉంటుంది. ఈ దుర్భర స్థితి నుంచి మనం బయటపడాలంటే నేనేం చెప్తున్నా అంటే, ఒకసారి కరోనా ఎఫెక్ట్ అయ్యారంటే యాంటీబాడీస్ బిల్డ్ అయిపోతాయి. సో ఈ యాంటీబాడీస్ని కాపాడుకోండి ఫస్ట్. సో ఈ యాంటీబాడీస్ని మీరు కాపాడుకోవాలంటే చేయాల్సిన పనులు ఏంటంటే, ఒకటి మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం, రెండు సఫిషియెంట్గా నిద్రపోవడం, థర్డ్ వచ్చేసరికి రోజు ఒక 1 hour వ్యాయామం ఉండాలి శరీరానికి, ఫోర్త్ వచ్చేసరికి భయాన్ని, అంటే ఈ న్యూస్ ఛానల్స్లో, ఈ టీవీ ఛానల్స్లోనో లేదా మీకు తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్ చేసి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఈ విషయాలు మర్చిపోండి. నిజంగా మాట్లాడితే పాజిటివ్ కేసెస్లో చనిపోయిన వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. మనం ఎంతసేపు ఒక 100 మంది ఎఫెక్ట్ అయ్యి అందులో చనిపోయిన ఒక్కడి గురించి మాట్లాడుతున్నాం, కానీ కోలుకుని బయటకు వచ్చిన 99 మంది గురించి మనం మాట్లాడుకోవట్లా. అంటే ఎప్పుడైతే మన బాడీలో ఫియర్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ యాంటీబాడీస్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ 4 ప్రిన్సిపల్స్ మటుకు స్ట్రిక్ట్గా ఏంటి, ఒకటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్, రెండు మంచి క్వాలిటీ స్లీప్, థర్డ్ వచ్చేసరికి మంచి వ్యాయామం, ప్రతిరోజు 1 గంట వ్యాయామం, అండ్ ఫోర్త్ వచ్చేసరికి ధైర్యంగా ఉండడం. మనం ధైర్యంగా ఉండాలి. ఈ కరోనా వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయితే కూడా వాళ్ళకి మనోధైర్యాన్ని నింపాలి. థ్యాంక్ యూ ప్రసన్న గారు, మీ టైంని మాకు వేచించి ఎన్నో విషయాలు మాకు చెప్పారు. ఇంకా ఇలాగే మీరు మీ వివేకానంద సేవా సమితి ముందుండి ఇలాంటి క్రైసిస్లో ప్రజలకి ఇంకా సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చూశారు కదా, ఇది కృష్ణప్రసన్న వైట్ల గారితో ఈరోజు ఇంటర్వ్యూ. మరొక పర్సన్ తోటి ఇంకో రోజు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.